సరే, కీర్తనలు 12వ అధ్యాయము 1వ వచనం. కీర్తనలో 12వ అధ్యాయం 1వ వచనం. యెహోవా నన్ను రక్షింపుము, భక్తి గలవారు లేకపోయేవి, విశ్వాసులు నరులలో నుండి కూడా గతించిపోయేవి. యెహోవా నన్ను రక్షించుము, భక్తి గలవారు లేకపోయేవి. భూమి మీద పుట్టిన మానవాళి కోసం దేవుడు రాయించిన మాట ఏంటంటే భక్తి గలవారు లేకపోయేవి అన్నాడు. ఆనాడు సొదొమ గొమొర్రా పట్టణంలో నాశనం చేసేటప్పుడు అక్కడ భక్తి గలవారు ఉన్నారా? లేరు. అందుకే ఆ పట్టణం నాశనం అయిపోయింది. నేడు సమాజంలో కూడా సొదొమ గొమొర్రా పట్టణం కాకముందే ప్రజలు మారుమనసు పొందారు, అధికారులు మారుమనసు పొందాలి, నాయకత్వం కలిగిన లక్షణాలు కలిగిన వ్యక్తులు మారుమనసు పొందాలి. ఒకటే దేవుడు గుర్తు చేస్తున్నాడు. ఏమని తెలుసా? విశ్వాసులు నరులలో ఉండకుండా గతించిపోయి ఉన్నాడు. విశ్వాసులు లేరంట. ఇంకా ప్రార్థన చేసేది ఎవరు? దేవుని మాటలు ప్రకటించేది ఎవరు? ఒకసారి ఆపించేది. ప్రార్థన చేసేవారు ఉన్నారు, బైబిల్ ప్రకటించే వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, అందరూ భక్తులే. పాపం ఎందుకు విస్తరించబడుతుంది? పాపం విస్తరించినప్పుడు భక్తిహీనులు ఎందుకు భూమి మీద జీవిస్తూ ఉన్నారంటే దేవుడు అవకాశం కల్పించాడు. మారు మనసు పొందుతారని దేవుడు అవకాశం కల్పిస్తున్నాడు. భూమి మీద పుట్టిన భక్తులకి జ్ఞానం అనుగ్రహించాడు, భక్తిహీనులు కూడా జ్ఞానం అనుగ్రహించాడు. అయితే జ్ఞానం దొంగలించబడుతుంది. జ్ఞానం దొంగలించబడుతుంది. ఎలా అంటారా? టెక్స్ట్ బుక్స్ ఉన్నాయి, చదువుతారు, ఎగ్జామ్ రాస్తారు, పాస్ అవుతారు. అదే సిలబస్ మళ్ళీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ ఇయర్ పిల్లలకు అదే చెప్తారు. జ్ఞానం దొంగలించబడుతుందా? అలాగే బైబిల్లో ఉన్న ఆనిముత్యాలు లాంటి మాటలు దొంగలించబడుతున్నాయి. ఉదాహరణకు ఇక్కడ చూడండి, ఒక మాట చెప్తున్నాను. నరులలో నీచ వర్తన ప్రబలమైనప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగులాడుతారంట. నీచ ప్రవర్తన ఉన్నప్పుడు దుష్టులు గర్విష్ఠులై నలుదిక్కులు తిరుగుతారంట. చూసారు దేవుడు ఎంత జ్ఞానం రాయించాడో? ఇలాంటి జ్ఞానం దొంగలించబడుతుంది. మధ్య తరగతి కుటుంబాలకు తెలియకుండా పోయింది బైబిల్ అంటే గొప్పతనం అంటే ఏంటో. ఫ్యాషన్ అయిపోయింది బైబిల్ చేత పట్టుకుని నడవడం. బైబిల్లో ఉన్న జ్ఞానం అంటే తెలుసుకుంటే ప్రపంచాన్ని జయించవచ్చు. ప్రపంచాన్ని జయించాలంటే జ్ఞానం అవసరం, ఆయుధాలు కాదు. ప్రపంచాన్ని జయించాలంటే బైబిల్ అవసరం. దేవుడు ఒకటే కోరుకుంటున్నాడు, ప్రతిదీ కూడా మంచితనంతో సాధించుకోగలం, క్రీస్తు ప్రేమ తత్వంతో మనం సాధించుకోగలమని దేవుడు చెప్తున్నాడు. తిరుగులాడుతున్న కోణంలో మనం ఉన్నామా? లేదా అవిశ్వాసం కలిగి దేవునికి వ్యతిరేకంగా జీవిస్తూ దేవునికి దూరంగా ఉన్న ఒకసారి ఆలోచించాలి. మన భవిష్యత్తు మన చేతుల్లో లేదు, దేవుడి చేతుల్లోనే ఉంది. జ్ఞానం దొంగలించబడకుండా జాగ్రత్త పడాలి. చిన్నప్పుడు పిల్లలకి జ్ఞానం ఒకలా ఉంటుంది, పెద్దవారైనప్పుడు జ్ఞానం ఇంకోలా ఉంటుంది, ఇంకొంచెం వృద్ధాప్య దశలోకి వచ్చి జ్ఞానం ఇంకోలా ఉంటుంది. అంటే జ్ఞానం దశల వారిగా మారుతూ ఉన్నప్పుడు ఎన్నో తరాల నుండి బైబిల్ ఒకటే మాట బోధిస్తుంది, ఒకటే మాట చెప్తుంది.
ఒకటే మాట చెప్తుంది, ఒకటే మాట బోధిస్తుంది. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఎక్కడైనా సరే బైబిల్ నెంబర్ 1 అంతే. అందుకే మనం బైబిల్ పిల్లలకు నేర్పించాలి. బైబిల్ అంటే ఏంటో, బైబిల్ యొక్క గొప్పతనం అంటే ఏంటో ప్రపంచానికి తెలియజేశారు భక్తులు అన్నారు. అదే బాటలో ప్రపంచం ప్రయాణించాలి. ప్రపంచం ప్రయాణిస్తే క్రీస్తు మార్గం ప్రపంచాన్ని లో ఉండే జనాభాని మారు మనసు కలిగిస్తుంది. మారు మనసు అంటే ఎంత విలువైనదంటే, ఎన్నో కష్టాలు ఇబ్బందులు పడతారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఉంటారు చూసారా, అలాంటి వాళ్ళకి స్వస్థత అన్నా మారు మనసు అన్నా అది వాళ్ళకి ఎంతలా సంతోషిస్తారంటే ఆ అనుభూతి వేరేలా ఉంటుంది. అలాగా ఒకటే గుర్తుంచుకోవాలి, దేవుని కోసం జీవిస్తున్న పిల్లలారా బైబిల్ నేర్చుకోండి. బైబిల్ ప్రకటించాలంటే మనం నేర్చుకొని ప్రకటించాలి అంటే భక్తి అవసరం. ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందుకోవాలని తెలియజేస్తున్నాం.